హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మీ అందరికి లేటెస్ట్ గా ఎంఎన్సి కంపెనీ నుంచి అయితే మనకి లేటెస్ట్ గా జాబ్ రిక్రూట్మెంట్స్ అయితే రావడం జరిగింది. సో కస్టమర్ రిప్రజెంటేటివ్ గా అయితే మీరు వర్క్ అయితే చేస్తారనమాట. సో మన ఆంధ్ర తెలంగాణలో కూడా అయితే మనకి వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. మీరు ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా లేకపోతే మీరు అండర్ గ్రాడ్యుయేట్ అయినా సరే మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ అందరూ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉండదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదన్నమాట. అబౌవ్ 18 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే అప్లై చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. సో దాని లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో ఉంటుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే ఎంఎన్సి కంపెనీ అయిన కాన్సెంట్రిక్స్ కంపెనీ నుంచి అయితే మనకి లేటెస్ట్ గా రిక్రూట్మెంట్స్ అయితే రావడం జరిగింది. సో వీళ్ళైతే రిప్రజెంటేటివ్ ఆపరేషన్స్ అని చెప్పి జాబ్ రోల్స్ కి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మన తెలంగాణకి సంబంధించి హైదరాబాద్ లొకేషన్ లో ఉన్నాయి. అలాగే మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి విశాఖపట్నం లొకేషన్ లో కూడా అయితే ఉండడం జరిగింది. సో మీరు ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. రిప్రజెంటేటివ్ సంబంధించి ఆపరేషన్ కి సంబంధించి వీళ్ళకి సంబంధించిన డిస్క్రిప్షన్ మొత్తం అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో జాబ్ టైటిల్ చూసినట్లయితే వీళ్ళకి సంబంధించిన కస్టమర్ సర్వీస్ టైప్ జాబ్ అనమాట ఇది. సో మీరైతే కస్టమర్స్ తో మీరైతే ఇన్బౌండ్ ఆర్ అవుట్ బౌండ్ కాల్స్ అయితే మాట్లాడటం జరుగుతుంది. సో ఇలా అయితే మీకు జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారనమాట. ఇదైతే కస్టమర్ సర్వీస్ అండ్ సపోర్ట్ కింద అయితే డిపార్ట్మెంట్ కింద అయితే రావడం జరుగుతుంది. సో డిస్క్రిప్షన్ చూసినట్లయితే ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో వీళ్ళకి సంబంధించి ఎవరైతే కస్టమర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకైతే ఈమెయిల్స్ ద్వారా కానీ, తర్వాత లేకపోతే చాట్ ద్వారా కానీ, తర్వాత ఇంటర్నెట్ ద్వారా కానీ, లేకపోతే కాలింగ్ ద్వారా కానీ అయితే మీరైతే వాళ్ళకి సపోర్ట్ అయితే ఇస్తూ ఉంటారనమాట, కస్టమర్ సపోర్ట్ లాగా. సో వీళ్ళకి సంబంధించిన సర్వీసెస్ అన్ని కూడా అయితే వాళ్ళకి అన్ని రీచ్ అవుతున్నాయా లేదా అన్ని అయితే పర్ఫెక్ట్ గా అయితే చూడాలన్నమాట. సో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీరు సాల్వ్ అయితే చేస్తూ ఉండాలి. తర్వాత కస్టమర్స్ తో ఫ్రెండ్లీగా అయితే ఉండాలన్నమాట. ప్రొఫెషనల్ మేనర్ గా మీరైతే పర్ఫామ్ చేయాలి. సో మీరైతే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ క్లయింట్ ప్రొడక్ట్స్, సో వీళ్ళకి సంబంధించిన ఏదైతే ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ఉంటాయో బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. తర్వాత కంప్లీట్ గా మీరైతే యాక్యురేట్ గా అయితే మీరు పర్ఫామ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎప్పటికప్పుడు కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయితే ఇంపార్టెంట్ అనమాట ఇది. సో కస్టమర్ అయితే సాటిస్ఫై చేస్తూ ఉండాలి. సో అలాగే బిజినెస్ పర్ఫార్మెన్స్ కూడా అయితే మీరు ఇంప్రూవ్ చేస్తూ ఉండాలన్నమాట. తర్వాత ఎడిషనల్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ఉంటాయి, అవి కూడా అయితే మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వీటికి సంబంధించి డాక్యుమెంటేషన్ అని, తర్వాత ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అని చెప్పి ఇలాంటివన్నీ కూడా అయితే మీరు చేస్తూ ఉంటారనమాట కస్టమర్ రిప్రజెంటేటివ్ కింద. తర్వాత ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఈ జాబ్స్ కి, సో మీరైతే ఇంక్లూడింగ్ యాక్సింగ్ టెక్స్ట్ అండ్ పిక్చర్ అండ్ వీడియో, సో వీటికి సంబంధించిన ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో వాటిలన్నిటిని కూడా మీరైతే యాక్సెస్ చేస్తారనమాట. టెక్స్ట్ ఫార్మాట్ లో కానీ, పిక్చర్స్ ఫార్మాట్ లో కానీ, వీడియో ఫార్మాట్ లో కానీ. తర్వాత క్యాండిడేట్ ప్రొఫైల్ చూసినట్లయితే గ్రాడ్యుయేట్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పించారు. మీరు ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా, డిగ్రీ చేసినా, లేకపోతే ఎలాంటి అండర్ గ్రాడ్యుయేట్, ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నా కూడా అయితే మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. కస్టమర్ సర్వీస్ ఓరియంటేషన్ అయితే ఉండాలన్నమాట. స్ట్రాంగ్ కంప్యూటర్ నావిగేషనల్ స్కిల్స్ అంటే జస్ట్ ల్యాప్టాప్ కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ అనమాట. తర్వాత ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ బోత్ రిటర్న్ అండ్ వెర్బల్ స్కిల్స్ అయితే ఉండాలి. తర్వాత స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్, సో మీరైతే డీటెయిల్ గా అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. మల్టీ టాస్కింగ్ కింద కూడా. సో ఫాస్ట్ పేస్డ్ ఎన్విరాన్మెంట్ లో అయితే వర్క్ చేయాలి. టీమ్ మెంబర్, సో టీమ్ లో కూడా అయితే మీరు వర్క్ చేయాలన్నమాట. తర్వాత కస్టమర్ కి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మీరు వాళ్ళకి సాల్వ్ చేయాల్సి ఉంటుంది, ప్రాబ్లమ్స్ అన్ని. సో రొటేట్ షిఫ్ట్స్ కూడా అయితే ఒకవేళ చేయాల్సి ఉంటుంది. తర్వాత అడిషనల్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉంటే మీకు అడిషనల్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అంతే. తర్వాత వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. కావాలంటే మీరు ఇవన్నీ చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. ఎలాంటి అండర్ గ్రాడ్యుయేట్ అయినా లేకపోతే గ్రాడ్యుయేట్ అయినా కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అందరూ కూడా చాలా మంచి అవకాశం ఇది. సో కాబట్టి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ అప్లై నౌ అని కనబడుతుంది, ఇదైతే క్లిక్ చేయండి. సో అప్లై చేయడానికి అయితే వెబ్సైట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది.
మీకైతే ఇలా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది, రిప్రజెంటేటివ్ ఆపరేషన్స్ అని చెప్పి. సో ఇక్కడ మీరైతే మీ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ కంట్రీ, తర్వాత మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అంటే సర్ నేమ్ అనమాట. సో ఫస్ట్ నేమ్ అంటే నార్మల్ నేమ్. తర్వాత మీ అడ్రస్ కూడా అయితే మీరు ఇక్కడ రాయండి, ఎంటర్ చేయండి. తర్వాత సిటీ, స్టేట్, పోస్టల్ కోడ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నంబర్, తర్వాత అంటే ఇది ఫోన్ కోడ్ 91 ఇది అలాగే ఉంచేయండి. ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. హౌ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్? సో మీరు ఎలా విన్నారని చెప్పి. సో సోషల్ మీడియా అని పెట్టండి, లేకపోతే ఏదో ఒకటి రిఫరల్ ఆర్ ఎనీ సోషల్ మీడియా అని పెట్టండి, సరిపోతుంది. తర్వాత వీటికి సంబంధించి సోర్స్ అని అడగడం జరుగుతుంది, యూట్యూబ్ అని చెప్పి. సో ఆ యూట్యూబ్ పెట్టండి. లేకపోతే తర్వాత బై సెలెక్టింగ్ ద చెక్ బాక్సెస్ బిలో ఐ కన్సెంట్ టు రిసీవ్ కమ్యూనికేషన్ ఫ్రమ్ కన్సెంట్రిక్స్. సో మీరైతే ఇక్కడ టెక్ బాక్స్ అయితే టిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎందుకంటే కాన్సెంట్రిక్స్ కి సంబంధించిన వాళ్ళు మీకైతే మెసేజ్ చేయొచ్చు, ఈమెయిల్ సెండ్ చేయొచ్చు అని చెప్పి. సో ఇలా టిక్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకైతే మై ఎక్స్పీరియన్స్ మీద అయితే వెళ్ళడం జరుగుతుంది. సో అక్కడ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అయితే ఇవ్వండి. ఒకవేళ లేకపోతే నెక్స్ట్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతాయి, అవన్నీ కూడా అయితే మీరు ఫిల్అప్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే వాలంటీర్ డిస్క్లోజర్స్ అవి కూడా అయితే చేసేసి ఫైనల్ గా రివ్యూ అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ కదా చూసుకుని వెంటనే అయితే సబ్మిట్ చేయండి. ఇలా ఆన్లైన్ లో ఈజీగా అయితే సబ్మిట్ చేయొచ్చు అనమాట. సో తప్పకుండా ఇలా అప్లై చేసుకోండి ఎవరికైతే జాబ్స్ కావాలనుకుంటున్నారో. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కూడా కమెంట్ చేయండి, ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. ఒకవేళ మీకు ఈ జాబ్ అక్కర్లేకపోతే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, చాలా మందికి అయితే యూజ్ అవడం జరుగుతుంది. సో మన టెలిగ్రామ్ ఛానల్లో కంపల్సరీగా అయితే జాయిన్ అయిపోండి, జాయిన్ అవ్వకుండా అయితే ఉండమాకండి. సో ఫర్ మోర్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.